హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కేవలం ఒకే ఒక్క మాటతోటి మన ఆర్థిక జీవితాన్ని మార్చుకోవచ్చు. మీకు తెలుసా? ఒకే ఒక్క మాట. దీనినే మనీ అఫర్మేషన్ అంటారు. ఈ అఫర్మేషన్స్ని పదే పదే చెప్పడం వల్ల మన ఆర్థిక జీవితం ఎందుకు మారుతుంది, ఎలా మారుతుంది అంటే, ఒక మాటను మనం పదే పదే అనుకోవడం వల్ల మన మైండ్ దాన్ని నిజమని నమ్ముతుంది. మైండ్ ఎప్పుడైతే నిజమని నమ్ముతుందో దాన్ని నిజం చేయడానికి కావాల్సిన పరిస్థితుల్ని మనకు తయారు చేస్తుంది విశ్వం సహాయంతో. విశ్వం కూడా మనకు సహకరిస్తుంది. ఇతను కోరుకుంటున్నాడు, నమ్ముతున్నాడు, నన్ను అడిగాడు, కావాల్సింది నేను రెడీ చేయాలి, ఇది నా బాధ్యత అనుకొని మనం ఏదైతే పదే పదే మననం చేస్తున్నామో దాన్ని తయారు చేయడానికి కావాల్సిన అన్ని పరిస్థితులను మన ముందుకు తీసుకువస్తుంది. మనలో మార్పులను తీసుకువస్తుంది. మన ఆలోచనల్ని ముందుకు సాగేలాగా తయారు చేస్తుంది మన మెదడుని. మన మైండ్, విశ్వం రెండు ఏకమవుతూ ఒకదాంతో ఒకటి కలిసిపోతూ మనం ఏదైతే అడుగుతున్నామో నమ్మకంతో అది మన ముందుకు రావటానికి కావాల్సిన అన్ని రకాల పరిస్థితుల్ని, అన్ని రకాల అడ్డంకులను తొలగించి మన ముందుకు తీసుకువస్తుంది. అది ఎలా తీసుకువస్తుంది, ఏం జరుగుతుందనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మనది కాదు. మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని పదే పదే మననం చేయడమే మన బాధ్యత. మన బాధ్యతని మనం నమ్మకంతో ప్రయత్నిస్తే విశ్వము మన మెదడు రెండు కలిసి మనకు కావాల్సింది ఖచ్చితంగా ఇస్తుంది. సో మీకు ఏం కావాలో ఒకటి కోరుకోండి. సపోజ్ మనకు డబ్బు కావాలి అనుకున్నాం. ఎంత డబ్బు కావాలి? 1 కోటి రూపాయల, 2 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల, ఏదో ఒక నెంబర్ ఫిక్స్ అవ్వండి. సపోజ్ 1 కోటి రూపాయలు కావాలనుకున్న తర్వాత మనం ఎలా చేయాలి అంటే, అఫర్మేషన్స్ ఎలా చేయాలి అంటే, నువ్వు ఏదైతే కావాలనుకున్నారో అది ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాము, ఎలాంటి హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం, ఆ హ్యాపీనెస్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా, అలాంటి అది నిజంగా జరిగితే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అదే అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ తోటి ఈ పదాలను మననం చేస్తూ ఉంటే అప్పుడు మన మెదడు నిజమని నమ్ముతుంది. సపోజ్ నాకు ఇప్పుడు 1 కోటి రూపాయలు కావాలి అనుకున్నాను. నా దగ్గర 1 కోటి రూపాయలు వచ్చినప్పుడు నేను ఎలా హ్యాపీగా ఉంటానో, నా మైండ్లో నేను ఎంత సంతోషంగా ఉంటానో అంతే సంతోషంతో ఈ అఫర్మేషన్స్ చెప్తూ ఉండాలి. సో నాకు 1 కోటి రూపాయలు కావాలనుకున్నాను, అఫర్మేషన్స్ చెప్తున్నాను, నమ్మకంతో చెప్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ 1 కోటి రూపాయలు ఉంది కాబట్టి చెప్తున్నాను. అలాంటి ఫీలింగ్తో చెప్పాలి. విశ్వానికి కృతజ్ఞతలు. 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు. ఈ విధంగా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఆల్రెడీ మన దగ్గర ఉంది అనే ఫీలింగ్ తోటి మనం విశ్వానికి తెలియజేస్తున్నాం. చాలా చాలా సంతోషంగా మన మైండ్ నమ్మే విధంగా. కేవలం ఇంతకంటే ఎక్కువ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే దానికి కావాల్సిన పరిస్థితులు మొత్తం మన ముందు తయారవుతాయి. మన ఆలోచనలు, మనం వేసే అడుగులు అన్నీ కూడా అది మన దగ్గరికి రావటానికి మనం ఏం చేయాలో, ఎలా చేయాలో అదే మనల్ని చేయిస్తుంది. అదే విశ్వానికి మనకు మధ్య ఉన్న సంబంధం. మన నమ్మకంతో విశ్వాన్ని అడిగితే ఖచ్చితంగా అది మనకు తయారు చేసి ఇస్తుంది. మీకు ఏదైనా సరే, డబ్బైనా, ఆరోగ్యమైన, ఆనందమైన,
మన ఫ్యామిలీ రిలేషన్స్ అయినా, ఇంకా ఏదైనా సరే, మంచి జాబ్ కావాలన్నా, వ్యాపారంలో మంచి రాబడి కావాలన్నా, స్టాక్ మార్కెట్లో మనం పెట్టిన పెట్టుబడులకి 100 రెట్లు లాభాలు రావాలన్నా అన్నిటికీ ఒకటే మార్గం. మనకు ఏది కావాలో ఒకటి ఫిక్స్ అవుతూ దాన్ని పదే పదే మననం చేయడం ద్వారా, మననం ఎలా చేయాలంటే మన మైండ్ నిజమని నమ్మాలి. ఎప్పుడు నమ్ముతుంది? అది ఆల్రెడీ మన దగ్గర ఉంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అంత హ్యాపీనెస్ తోటి మనం కృతజ్ఞత చెప్తూ విశ్వానికి ఆ పదాలను పలుకుతూ ఉండాలి. అప్పుడు మన మైండ్లో ముద్ర అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే మాటలు కొద్దిగా రిపీట్ అయినట్లు అనిపించవచ్చు, కానీ ఇదే పదాలు ఇదే విధంగా చేయండి. విశ్వం మనల్ని ఆకర్షిస్తుంది. థ్యాంక్ యూ.